భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. భవన శిథిరాల కింద 2 తాపి మేస్త్రులు 3 కూలీలు చిక్కుకున్నారు. అందులో ఒక మహిళ ఉన్నట్టుగా సమాచారం. శిథిరాల కింద చిక్కుకున్న వారిలో కామేష్ అనే వ్యక్తిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. భవన యజమాని శ్రీపతి శ్రీను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అర్ధరాత్రి రెస్క్యూ ఆపరేషన్ అధికారులు నిలిపేశారు. స్లాబులు ఒకదానిపై ఒకటి ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్కి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. మాకు తెలిసిన ఆయన కూడా శ్రీనివాసరావు ఆయన తీసుకొచ్చినట్టు అరే అంటే ఎవరైతే మాకు తెలియదు. మేము ఇప్పుడే వచ్చాం, మాకు ఫోన్ లో చూసుకొని వచ్చాం. కామేశ్వరరావు అండి పేరు, చల్లా కామేశ్వరరావు. పిల్లలు ఉన్నారు? మా అమ్మ అన్నయ్య ఉన్నారు. మేము చెల్లెలు, మేమిద్దరం చెల్లెలు, మరిది మా పిల్లలు. ఇలా 2 పనులు చేస్తారు. 3 రోజుల నుంచి వస్తున్నారు. 3 రోజుల నుంచి వస్తున్నారు. ఏమో రిజల్ట్ తెలవాలి కదండి, ఇప్పుడే వచ్చాం, మాకు తెలియదు. ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. మేము ఫోన్ చేస్తాం, స్విచ్ ఆఫ్ వస్తుంది.